హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్. మీ ఆస్పిరెంట్ సంధ్య. ఈరోజు సింధు నాగరికతలోని పట్టణీకరణ గురించి డిస్కస్ చేస్తాం. సింధు నాగరికతలో పట్టణాలు అనేటి ఎప్పుడు బయటపడినాయి, వాటిని ఎవరు కనుగొన్నారు, ఏ ఇయర్లో కనుగొన్నారు అనే విషయాల గురించి ఈ టాపిక్లో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుగొన్న పట్టణం ఏంటిదంటే హరప్ప. దీనిని 1921లో దయారాం సహాని కనుగొన్నాడు. దీనిని వచ్చేసి హరప్పా నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అని అన్నాడు. ఎవరన్నారంటే సర్ జాన్ మార్షల్ హరప్పా నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అన్నాడు. దీనినే గేట్వే సిటీ అని కూడా అంటారు. ఈ హరప్పా పట్టణం అనేది రావి నదికి ఎడమ వైపున ఉంది. మొట్టమొదటిసారిగా సింధు నాగరికతలో లభ్యమైన ప్రాంతం ఏంటంటే అది హరప్పా పట్టణం. హరప్పా పట్టణం అనేది సింధు నాగరికతలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన ప్రాంతం అన్నట్టు. ఋగ్వేదంలోని 6వ మండలంలో హరయూపియా అని ఉంది, అంటే అది హరప్పా అన్నట్టు. ఋగ్వేదంలో 6వ మండలంలో ఉన్న హరయూపియా అనేది హరప్పా. అదేవిధంగా ధాన్యాగారాల నగరం అని కూడా అంటారు. హరప్పా పట్టణాన్ని ధాన్యాగారాల నగరం అని కూడా అంటారు. ఇది ప్రజెంట్లీ ఎక్కడుందంటే పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో మౌంట్గామ్ జిల్లాలో ఉంది. మౌంట్గామ్ జిల్లాలో హరప్పా అనే పట్టణం ఉంది. ఇప్పుడు ప్రజెంట్లీ పాకిస్తాన్ దేశంలో ఉంది. అదేవిధంగా ఈ పట్టణాన్ని కనుగొన్నప్పుడు మనకి కొన్ని అవశేషాలు అనేవి లభించినాయి. అక్కడ తవ్వకాలు జరిగినప్పుడు కొన్ని అవశేషాలు అనేవి మనకి లభించినాయి. ఏంటి అంటే అవి 2 వరుసల్లో 12 చిన్న ధాన్యాగారాలు అనేవి లభించినాయి. 2 వరుసల్లో ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా 2 వరుసల్లో పైన 6 కింద 6 ఇట్లా 12 అనేవి చిన్న ధాన్యాగారాలు అనేవి లభించినాయి. అదేవిధంగా హెచ్ ఆకారంలో గల శ్మశాన వాటికలు అనేవి లభించినాయి. నెక్స్ట్ వచ్చేసి అమ్మతల్లి ముద్రికలు కూడా అక్కడ లభించినట్టు. హరప్పా పట్టణంలో తవ్వకాలు జరిపినప్పుడు అమ్మతల్లి ముద్రికలు కూడా అక్కడ దొరికినాయి. అదేవిధంగా ఇక్కా కాఫర్ ఒక ఖడ్గం కూడా లభించింది. ఎద్దు ముద్రికలు కూడా అక్కడనే లభించినాయి. నౌకా నిర్మాణం, వాటి యొక్క పరికరాలు. నెక్స్ట్ వచ్చేసి బాలిక నృత్యం చేస్తున్నట్లుగా కూడా ఒక విగ్రహం అనేది అక్కడ లభించింది. దోవతి ధరించిన మనిషి అనే ఒక విగ్రహం కూడా అక్కడ మనకు ఒకటి లభించింది అన్నట్టు. 1000 యజ్ఞాలు నిర్వహించిన ప్రాంతం అంటే అక్కడ హెచ్చాకారంలో గల శ్మశాన వాటికలు, అమ్మతల్లి ముద్రికలు, ఇక్కా కాఫర్తో చేసిన ఖడ్గం కూడా అక్కడనే లభించింది. ఎద్దు ముద్రికలు. నెక్స్ట్ వచ్చేసి నౌకా నిర్మాణ పరికరాలు, బాలిక నృత్యం చేస్తున్నట్లుగా కూడా అక్కడనే కనుగొన్నారు. అదేవిధంగా దోవతి ధరించిన మనిషి, 1000 యజ్ఞాలు నిర్వహించిన ప్రాంతం కూడా అక్కడనే ఉంది. ఎక్కడ అంటే హరప్పా పట్టణంలో 1000 యజ్ఞాలు నిర్వహించిన ప్రాంతం కూడా అక్కడనే కనుగొన్నారు. అదేవిధంగా స్నానవాటికలు, కాసేపు అద్దం, అదేవిధంగా అలంకరణ పెట్టే, కాల్చిన కుండల పరిశ్రమ అంటే అక్కడనే కుమ్మర చక్రం అనేది కూడా హరప్పా పట్టణంలోనే చూసిళ్ళు. అదేవిధంగా గొడ్డలి కూడా అక్కడనే కనుగొన్నారు. ఆ తవ్వకాలలోనే ఇవన్నీ బయటపడినాయి హరప్పా పట్టణంలో. అదేవిధంగా హుయాత్సాంగ్ అనే చరిత్రకారుడు కూడా పోసా నగరంతో పోల్చాడు. దీనిని దేంతో పోల్చాడు అంటే హరప్పా పట్టణాన్ని పోసాతో పోల్చాడు అన్నట్టు ఈ నగరాన్ని. అదేవిధంగా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ కూడా ఇదే విధంగా అన్నాడు. మొహంజదార్ పట్టణాన్ని 1922లో ఆర్డి బెనర్జీ కనుగొన్నాడు. దీనికి వచ్చేసి ఇంకా ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఉద్యానవనాల నగరం. నెక్స్ట్ వచ్చేసి నిక్లిస్తాన్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మోడల్ సిటీ అని కూడా అంటారు. అదేవిధంగా మొహంజదార్ పట్టణాన్ని మృతుల దిబ్బ అని కూడా అంటారు. సింధీ భాషలో మొహంజదార్ పట్టణాన్ని మృతుల దిబ్బ అని అర్థం. అదేవిధంగా ఇది సింధు నదికి కుడివైపు ఒడ్డున ఉన్నది. హరప్పా పట్టణం అనేది ఎడమ వైపున ఉన్నది. మొహంజదార్ అనే పట్టణం కుడివైపున ఉంది. ఇది ప్రజెంట్లీ పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో లర్కానా జిల్లాలో ఉంది. అదే హరప్పా పట్టణం అయితే పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా అతిపెద్ద నగరం విస్తీర్ణం దృష్ట్యా ఇది విస్తీర్ణం పరంగా అతిపెద్ద నగరం. సింధు నాగరికతలోనే అతిపెద్ద నగరం ఏంటిదంటే మొహంజదార్. ఇది సుమారు 200 హెక్టార్లు ఉంటుంది. దీని జనాభా వచ్చేసి 35,000 నుంచి 41,000 వరకు ఉంటుంది. ఇంత జనాభా ఉండేవారు అన్నట్టు. ఎక్కడంటే అది మొహంజదార్ పట్టణంలో 35,000 నుంచి 41,000 మంది వరకు నివసించి ఉండేవారు. దీని యొక్క వైశాల్యం వచ్చేసి 200 హెక్టార్లు ఉండేది. అదేవిధంగా
మొహంజదార్ పట్టణాన్ని 7 సార్లు వరదలకు గురైంది. ఈ పట్టణం అనేది 7 సార్లు వరదలకు గురైంది. దీని యొక్క అవశేషాలు ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేసి సర్ జాన్ మార్షల్ మహాస్థాన వాటికను కనుగొన్నాడు. అదేవిధంగా అతిపెద్ద ధాన్యాగారం అనేది బయటపడింది. అతిపెద్ద ధాన్యాగారం కూడా ఇక్కడనే కనుగొన్నాడు. అదేవిధంగా అతిపెద్ద సమావేశ మందిరం అసెంబ్లీ హాల్ కూడా ఇక్కడనే ఉంది. అదేవిధంగా అత్యధికంగా బావులు కనుగొనబడిన ప్రదేశం కూడా మొహంజదార్ పట్టణంలో అత్యధికంగా బావులు అనేటివి కనుగొనబడినవి. పశుపతి మహాదేవుని విగ్రహం లభించింది కూడా ఈ ప్లేస్లోనే. మొహంజదార్ పట్టణంలో పశుపతి మహాదేవుని విగ్రహం కూడా లభ్యమైంది. దీన్ని ఎవరు కనుగొన్నారంటే సర్ జాన్ మార్షల్. అదేవిధంగా గడ్డమున్న పురోహితుని విగ్రహం కూడా ఇక్కడనే కనుగొనబడింది. ఈ తవ్వకాలలోనే పశుపతి మహాదేవుని విగ్రహం అదేవిధంగా గడ్డమున్న పురోహితుని విగ్రహం కూడా ఈ తవ్వకాలలోనే వెలువడింది. నెక్స్ట్ వచ్చేసి పశుపతి మహాదేవుని విగ్రహం స్టియోటైట్ రాయి పైన ముద్రించారు. ఓకే, ఇది అందరికీ తెలిసిందే. పశుపతి మహాదేవుని విగ్రహం కూడా స్టియోటైట్ రాయి పైన ముద్రించారు. ఈ లెసన్ను మనం సింధు నది యొక్క ప్రజల యొక్క ఆచార వ్యవహారాలు వాళ్ళ యొక్క సాంప్రదాయాలు అందులో ఈ లెసన్ గురించి పశుపతి మహాదేవుని యొక్క విగ్రహం గురించి మనం అందులో చూసినాం. అదేవిధంగా రాతి లింగాలు, టెరకోట ఎడ్ల బండి అంటే ఇక్కడ కాల్చిన మట్టితో చేయబడినది ఎడ్ల బండి. అదేవిధంగా కాసేపు నాట్యగత్తె విగ్రహం కూడా ఈ ప్లేస్లోనే లభించింది. మొహంజదార్ పట్టణంలో కాసేపు నాట్యగత్తె విగ్రహం కూడా లభించింది ఈ తవ్వకాలలోనే. అదేవిధంగా బాలిక ధరించిన నూలు వస్త్రం, మొహంజదార్ పట్టణంలో బాలిక ధరించిన నూలు వస్త్రం కూడా ఈ పట్టణంలో లభించింది. స్కేల్ కూడా ఇక్కడనే లభించింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 2 రావి చెట్లు కొమ్మల మధ్య దేవతా ముద్రిక లభ్యమైంది. 2 రావి చెట్ల కొమ్మల మధ్యట దేవతా ముద్రికం అనేది లభ్యమైంది. నెక్స్ట్ వచ్చేసి కాల్చిన వస్త్రపు ముక్క, మొహంజదార్ పట్టణంలో కాల్చిన వస్త్రపు ముక్క కూడా ఇక్కడనే ఈ తవ్వకాలనే బయటపడింది. పూర్తిగా ఖననం చేసిన అంటే పోస్టో క్రియేషన్ ఖననం బయటపడింది. ఇక్కడనే ఈ మొహంజదార్ పట్టణంలోనే పూర్తి ఖననం అంటే పోస్టో క్రియేషన్ ఖననం బయటపడింది. నెక్స్ట్ వచ్చేసి రాగితో చేసిన 2 ఖడ్గాలు, కాస్యంతో చేసిన రంపం కూడా ఈ మొహంజదార్ పట్టణంలో లభ్యమైంది. అదేవిధంగా మెసోపొటేమియా నాగరికతకు చెందిన 3 స్తూపాకార ముద్రికలు కూడా ఇక్కడ లభించాయి. ఈ 2 నాగరికతలకు మధ్య వ్యాపార వాణిజ్యం గురించి తెలుపబడుతుంది. ఇక్కడ మొహంజదార్ పట్టణంలో 3 స్తూపాకార ముద్రికలు కూడా లభించినాయట. ఏంటిదట అంటే అది మెసోపొటేమియా నాగరికతకును మన సింధు నాగరికతకు మధ్యలో వ్యాపార వాణిజ్యం జరిగినట్టుగా ఇక్కడ 3 స్తూపాలు అనేటివి ఈ మొహంజదార్ పట్టణంలో లభించినాయి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి అమ్రీ పట్టణం గురించి చెప్దాం. అమ్రీ పట్టణం ఇది 1929లో మొహంజదార్ కనుగొన్నాడు. ఇది సింధు నది ఒడ్డున ఉంది. ప్రస్తుతం ఇది పాకిస్తాన్లోని దాద్ జిల్లాలో ఉంది. ఇక్కడ లభించిన అవశేషాలు ఏంటి అంటే ఖడ్గమృగం, జుంగార్ సంస్కృతి యొక్క అవశేషాలు కూడా ఇక్కడ లభించినాయి. ఈ ప్లేస్లో అమ్రీ పట్టణంలో మనకు లభించినవి ఏమిటంటే ఖడ్గమృగం, అదేవిధంగా జుంగార్ సంస్కృతి యొక్క అవశేషాలు లభించాయి. ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి మొదటిసారిగా మూపురం ఉన్న ఎద్దు ముద్రిక కూడా లభించింది. ఈ ప్లేస్లో అమ్రీ పట్టణంలో మొదటిసారిగా మూపురం ఉన్న ఎద్దు యొక్క ముద్రిక కూడా ఈ ప్లేస్లోనే లభించింది. అదేవిధంగా ఇతనితో పాటుగా ఈ అమ్రీ పట్టణాన్ని మొదటిసారి కనుగొన్న వ్యక్తి ఎవరంటే ముజందర్. ఇతనితో పాటుగా మరో వ్యక్తి కూడా తవ్వకాలు జరిపాడు. అతను ఎవరంటే నర్మన్ బ్రౌన్. నెక్స్ట్ వచ్చేసి చన్హోందర్. నెక్స్ట్ పట్టణం ఏంటి అంటే చన్హోందర్. దీన్ని 1931లో ముజందర్ కనుగొన్నాడు. ముజందర్ ఏం పట్టణాన్ని కనుగొన్నాడు అంటే ఒకటి వచ్చేసి అమ్రీ పట్టణం, ఇంకో రెండోది చన్హోందర్ పట్టణం. దీన్ని 1931లో కనుగొన్నారు. ఇది సింధు నదికి ఎడమ వైపున ఉంది. చన్హోందర్ పట్టణం అనేది సింధు నదికి ఎడమ వైపున ఉంది. ప్రస్తుతం ఇది పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో ఉంది. ఇది 3 సార్లు వరదలకు గురైన నగరం. ఇది ఎన్నిసార్లు వరదలకు గురైంది? 3 సార్లు వరదలకు గురైంది. ప్రస్తుతం పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా 3 సార్లు వరదలకు గురైన నగరం కూడా చన్హోందర్. దీంతో పాటుగా మనకి 7 సార్లు వరదలకు గురైన నగరం ఏంటిదంటే మొహంజదార్. ఇది రక్షణ కోట లేని ఏకైక నగరం. సింధు నాగరికతలో రక్షణ కోట లేని ఏకైక నగరం అంటే ఏంటిదంటే చన్హోందర్. అదేవిధంగా దీన్ని పారిశ్రామిక పట్టణం అని కూడా అంటారు. ఇక్కడ పూసల తయారీ కేంద్రం కూడా ఉంది, కావున దీన్ని పారిశ్రామిక పట్టణం అని అంటారు. ఈ ప్లేస్లో చన్హోందర్ పట్టణంలో
పూసల తయారీ కేంద్రం ఉంది కావున ఇది పారిశ్రామిక పట్టణమైంది. అందుకే దీన్ని పారిశ్రామిక పట్టణం అని అంటారు. ఇక్కడ లభించిన విగ్రహం ఏంటిదంటే నటరాజ విగ్రహం ఇక్కడ ఈ ప్లేస్లోనే లభించింది. ఏంటిదంటే అది చనహందర్ పట్టణంలో నటరాజ విగ్రహం లభించింది. ఇక్కడ వచ్చేసి సిరాబుడ్డి కూడా లభించింది, లిప్స్టిక్ కూడా లభించింది. ఇక్కడ లభించిన వస్తువులు ఏంటి అంటే సిరాబుడ్డి, లిప్స్టిక్. నెక్స్ట్ వచ్చేసి పిల్లి యొక్క అవశేషాలు లభించిన ప్రాంతం ఏంటిదంటే చనహందర్. అదేవిధంగా ఇక్కడ బొమ్మల తయారీ కేంద్రం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాస్యంతో చేసిన ఎడ్లబండి కూడా ఈ ప్లేస్లోనే లభించింది. చనహందర్లో ఏమేమి లభించినాయంటే నటరాజ విగ్రహం, సిరాబుడ్డి, లిప్స్టిక్, అదేవిధంగా పిల్లి యొక్క అవశేషాలు. మళ్ళీ వచ్చేసి ఇక్కడ బొమ్మల తయారీ కేంద్రం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇది ఏంటిదంటే ఈ ప్లేస్ అనేది చనహందర్ ప్లేస్ అనేది ఏంటిదంటే ఒక పారిశ్రామిక పట్టణం అని అందుకే అన్నాడు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి లోతాన్ని 1957లో కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారంటే దీన్ని ఎస్ఆర్ రావు అనేటైనా 1957లో తవ్వకాలు జరిపినాడు. ఇది సబర్మతి ఉపనది అయిన భోగావా తీర ప్రాంతాన లోతల్లో ఉంది. ఈ లోతల ప్రాంతం అనేది సబర్మతి ఉపనది అయిన భోగావా తీరం వెంబడి ఉంది. అదేవిధంగా ఇది ఇండియాలో గుజరాత్లో ఉంది. ఇది వచ్చేసి మన ఇండియాలో ఉన్న పట్టణం ఏంటిదంటే లోతల్. ఇది ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. ఇండియాలో లభ్యమైన నగరాలలో అతిపెద్ద నగరం ఏంటిదంటే లోతాల్. దీన్ని మినీ హరప్ప లేదా కాస్మోపాలిటన్ సిటీ లేదా మినీ మొహంజదార్ అని కూడా పిలుస్తారు. దీనికి వివిధ పేర్లు ఉన్నాయి. ఏంటి అంటే అవి మినీ హరప్ప లేదా కాస్మోపాలిటన్ సిటీ లేదా మినీ మొహంజదార్ అని కూడా అంటారు. అదేవిధంగా గుజరాతీ భాషలో లోతాల్ అంటే మృతుల దిబ్బ. గుజరాతీ భాషలో ఏమంటారు అంటే లోతాల్ అనేది ఒక మృతుల దిబ్బ. అదేవిధంగా దీన్ని విదేశీ వర్తక కేంద్రంగా కూడా కొనసాగేది. వచ్చేసి లోతల్ ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు మనకు బయటపడిన ఏమిటి అంటే వరి పొట్టు. అదేవిధంగా సతీ సగమనానికి సంబంధించిన గుర్తులు కూడా ఈ ప్లేస్లో లభించినాయి. ఏంటి అంటే ఈ లోతల ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు వరి పొట్టు అనేది లభించింది. నెక్స్ట్ వచ్చేసి సతీ సగమనానికి సంబంధించిన గుర్తులు కూడా ఇక్కడనే ఈ తవ్వకాలలోనే లభించినాయి. అదేవిధంగా చదరంగ గుర్తులు, నెక్స్ట్ వచ్చేసి కొండలపైన పంచతంత్ర కథలతో కూడిన బొమ్మలు కూడా ఇక్కడనే కనుగొనబడ్డాయి. అదేవిధంగా వీధి వైపున గుమ్మాలు కల ఏకైక నగరం ఏంటిదంటే లోతలోని ప్రాంతంలో మాత్రమే, ఈ పట్టణంలో మాత్రమే వీధి వైపున గుమ్మాలు కల ఏకైక నగరం. అదే నెక్స్ట్ వచ్చేసి నౌక నిర్మాణం పరిశ్రమ ఉంది. లోతాల్ ప్రాంతంలో నౌక నిర్మాణ పరిశ్రమ ఉంది. అందుకే మన సింధు నాగరికత నుంచి వివిధ నాగరికతలకు ఇక్కడ నుంచే వాణిజ్య వ్యాపారం అనేది జరిగేది. నౌక నిర్మాణ పరిశ్రమ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కృత్రిమ ఓడరేవు లోతాల్. ఇది కృత్రిమంగా తయారు చేసిన ఓడరేవు. ఇది ఎక్కడ ఉందంటే లోతాల్లో ఉంది. ఈ ఓడరేవు సబర్మతి, బాగోవా నదుల మధ్య ఉంది. ఇక్కడ అగ్ని వేదికలు కూడా లభించినాయి. ఈ ప్లేస్లో అగ్ని వేదికలు కూడా లభించాయి. నెక్స్ట్ వచ్చేసిన పట్టణం ఏంటిదంటే కాళీబంగాన్. ఈ కాళీబంగాన్ 1961లో ఏ ఘోష్ కనుగొన్నాడు. 1961లో కాళీబంగాన్ అనే ప్రాంతం పైన తవ్వకాలు జరిపింది ఎవరంటే ఏ ఘోష్. ఇతనితో పాటుగా తవ్వకాల్లో బీబీ లాల్ కూడా పాల్గొన్నాడు. బీబీ లాల్ కూడా ఇతనితో పాటుగానే తవ్వకాల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా కాళీబంగాన్ అంటే అర్థం నల్లగాజులు. కాళీబంగాన్ అంటే మీనింగ్ ఏంటిదంటే నల్లగాజులు. నెక్స్ట్ వచ్చేసి కాల్చిన మట్టితో చేయబడిన గాజులు. అదేవిధంగా ఇండియాలో రాజస్థాన్లో గగ్గర్ నది సరస్వతి నది ఒడ్డున ఉంది. ఇది ఎక్కడ ఉందంటే కాళీబంగాన్ అనే పట్టణం అనేది ఎక్కడ ఉందంటే ఇండియాలో రాజస్థాన్లోని గగ్గర్ నది ఒడ్డున ఈ కాళీబంగాన్ అనే పట్టణం ఉంది. అదేవిధంగా సింధు ప్రజలకు పూజించే అమ్మతల్లి విగ్రహం కూడా లభ్యమైంది. సింధు ప్రజలు పూజించే అమ్మతల్లి ఒక విగ్రహం కూడా లభ్యమైంది. అదేవిధంగా భూమిని దున్నిన అవశేషాలు కూడా ఈ ప్రాంతంలోనే లభ్యమయ్యాయి. ఇక్కడ వచ్చేసి భూమిని దున్నిన గుర్తులు ఈ ప్రాంతంలోనే దొరికినాయి. ఎక్కడంటే కాళీబంగాన్లో. ఈ కాళీబంగాన్ ఎక్కడ ఉందంటే ప్రజెంట్లీ మన ఇండియాలో రాజస్థాన్లో గగ్గర్ నది ఒడ్డున ఉంది. అదేవిధంగా వంట యొక్క కలయభారం కూడా ఈ ప్లేస్లోనే లభించింది. నెక్స్ట్ వచ్చి 7 హోమగుండాలు మరియు జంతు బలికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడే లభించాయి. అంటే మనకి కాళీబంగాన్లో అప్పుడు హోమగుండాలు జరిపినట్టుగా, అగ్ని పూజ చేసినట్టుగా కూడా, జంతువులను బలి ఇచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఏ పట్టణంలో అంటే అది కాళీబంగాన్ పట్టణంలో. ఇక్కడ సర్పలేఖనంలోనే లిపి లభించింది. వాళ్ళ యొక్క లిపి ఉంది కదా, సింధు ప్రజల యొక్క లిపి సర్పలేఖనం, బొమ్మ లిపి ఉంది కదా, దానికి సంబంధించిన లిపి అనేది కూడా మనకి 1961లో కాళీబంగాన్ ప్రాంతంలో బయటపడింది. దీన్ని ఎవరు కనుగొన్నారంటే ఏ ఘోష్. ఇతను కాళీబంగాన్ పట్టణంపై మొట్టమొదటిగా తవ్వకాలు జరిపిన వ్యక్తి.